నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8వ తరగతి భౌతిక శాస్త్రంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ మొదలుపెట్టబోతున్నాం. అదే చాప్టర్ 12 గ్రాఫ్స్ ఆఫ్ మోషన్. మరి ఈ పాఠంలో మనం ఏమేమి నేర్చుకుంటామో ఒక్కసారి చూద్దామా? ముందుగా అసలు ఈ మోషన్ గ్రాఫ్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత చాలా ముఖ్యమైన డిస్టెన్స్ టైం గ్రాఫ్, స్పీడ్ టైం గ్రాఫ్ గురించి వివరంగా చదువుతాం. యూనిఫామ్, నాన్ యూనిఫామ్ మోషన్ మధ్య తేడాలేంటో చూస్తాం. ఆ తర్వాత ఒక గ్రాఫ్ చూసి దాని నుంచి స్పీడ్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుని కొన్ని లెక్కలు కూడా చేద్దాం. సరే, మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? అసలు ఒక వస్తువు కదిలికని అంటే మోషన్ని చెప్పడానికి ఈ గ్రాఫ్స్ ఎందుకు వాడతాం? దాని అవసరమేంటి? సింపుల్గా చెప్పాలంటే గ్రాఫ్స్ మనకు ఒక కథను మాటల్లో కాకుండా ఒక బొమ్మ రూపంలో చూపిస్తాయి. ఒక వస్తువు ప్రయాణాన్ని, అంటే అది ఎంత దూరం వెళ్ళింది, ఎంత వేగంతో వెళ్ళింది, ఎక్కడ ఆగింది, ఇలాంటి వివరాలన్నీ ఒక్క చిత్రంలోనే మనకు తెలిసిపోతాయి. దీనివల్ల పెద్ద పెద్ద విషయాలు కూడా చాలా తేలికగా అర్థమవుతాయి. అయితే అన్నిటికన్నా ముందు మనం చాలా ముఖ్యమైన డిస్టెన్స్ టైం గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. ఇది మనకు మోషన్ గురించి ఏం చెప్తుందో చూద్దాం. ఈ గ్రాఫ్ యొక్క ముఖ్యమైన పనేంటంటే టైం గడిచే కొద్దీ ఒక వస్తువు ప్రయాణించే దూరంలో ఎలాంటి మార్పు వస్తుందో చూపించడం. ఇక్కడ ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. టైంని ఎప్పుడూ అడ్డంగా ఉండే ఎక్స్ యాక్సిస్ మీద, డిస్టెన్స్ని నిలువుగా ఉండే వై యాక్సిస్ మీద చూపిస్తాం. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న ఈ గ్రాఫ్ చూడండి. భలే ఉంది కదూ! ఇది మనకు 3 వేర్వేరు ప్రయాణాల గురించి చెబుతోంది. ప్రతి గీత అంటే లైన్ ఒక్కో వస్తువు ప్రయాణాన్ని చూపిస్తోంది. మరి ఈ కథలని ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా ఈ గ్రాఫ్లోని గ్రీన్ లైన్ని గమనించండి. అది సూటిగా ఒకే వాల్తో పైకి వెళ్తోంది. దీన్ని చూస్తే ఆ వస్తువు ప్రయాణం గురించి మనకు ఏమర్థమవుతోంది? ఒక్కసారి ఆలోచించండి. ఇలా సూటిగా ఒకే వాలుతో పైకి వెళ్తున్న గీత యూనిఫామ్ మోషన్ని సూచిస్తుంది. అంటే దాని స్పీడ్ స్థిరంగా, కాన్స్టెంట్గా ఉంది అని అర్థం. ఎందుకంటే ఆ వస్తువు సమాన టైంలో సమాన దూరం ప్రయాణిస్తోంది. అందుకే ఆ లైన్ ఎక్కడ వంగకుండా స్ట్రేట్గా వెళ్తోంది. సరే, ఇప్పుడు ఈ పర్పుల్ లైన్ సంగతి చూద్దాం. 4 నుంచి 8 సెకండ్స్ మధ్యలో ఆ లైన్ ఎలా ఉంది చూసారా? అది ఎక్దం ఫ్లాట్గా, అడ్డంగా ఉంది. అంటే ఏమై ఉంటుంది? ఒక హారిజాంటల్ లైన్ అంటే చూడండి, టైం అయితే ముందుకు వెళ్తోంది, 4, 5, 6 సెకండ్స్ అని గడుస్తోంది. కానీ డిస్టెన్స్ మాత్రం అక్కడే ఆగిపోయింది, ఏమాత్రం మారలేదు. అంటే దానర్థం ఏంటి? సింపుల్, ఆ ఆబ్జెక్ట్ కదలట్లేదు, నిశ్చల స్థితిలో అంటే రెస్ట్లో ఉంది. ఓకే, మనకు స్ట్రెయిట్ లైన్ తెలిసింది, హారిజాంటల్ లైన్ తెలిసింది. మరి లైన్ గనక సూటిగా కాకుండా ఇలా వంపుగా అంటే కర్వ్డ్గా ఉంటే అప్పుడేంటి పరిస్థితి? డిస్టెన్స్ టైం గ్రాఫ్లో లైన్ గనక వంపుగా ఉంటే అది నాన్ యూనిఫామ్ మోషన్ని సూచిస్తుంది. అంటే ఆ వస్తువు వేగం స్థిరంగా లేదు, నిరంతరం మారుతోందని అర్థం. వేగం పెరగడం లేదా తగ్గడం జరుగుతూ ఉంటే గ్రాఫ్లో లైన్ వంపు తిరుగుతుంది. ఓకే, డిస్టెన్స్ టైం గ్రాఫ్ గురించి మనకు మంచి ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మోషన్ని ఇంకో రకంగా చూపించే స్పీడ్ టైం గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. దీని పేర్లోనే ఉంది కదా, ఈ గ్రాఫ్ ఒక వస్తువు యొక్క స్పీడ్ టైంతో పాటు ఎలా మారుతుందో చూపిస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వై యాక్సిస్ మీద డిస్టెన్స్ కాదు, స్పీడ్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద మామూలుగానే టైం ఉంటుంది. ఈ ఒక్క తేడా మొత్తం కథనే మార్చేస్తుంది. సో జాగ్రత్తగా వినండి. స్పీడ్ టైం గ్రాఫ్ని చదవడం కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ హారిజాంటల్ లైన్ అంటే అడ్డంగా ఉన్న గీత వస్తువు ఆగిపోయిందని కాదు, దాని స్పీడ్ మారట్లేదని అర్థం. అంటే అది కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తోంది. ఒకవేళ గీత పైకి వెళ్తుంటే స్పీడ్ పెరుగుతోంది, దీన్నే మనం యాక్సెలరేషన్ అంటాం. అదే గీత కిందికి వస్తుంటే స్పీడ్ తగ్గుతోంది, దీన్నే డీసెలరేషన్ అంటాం. ఇప్పటిదాకా మనం యూనిఫామ్, నాన్ యూనిఫామ్ మోషన్ అంటూ ఉన్నాం కదా.
ఇప్పుడు ఆ రెండిటిని పక్కపక్కన పెట్టి వాటి మధ్య తేడాలేంటో క్లియర్గా చూద్దాం. ఈ టేబుల్ని చూడండి. యూనిఫామ్ మోషన్లో ఒక వస్తువు ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ వెళ్తుంది. స్పీడ్, వెలాసిటీ రెండూ కాన్స్టెంట్గా ఉంటాయి. వేగంలో మార్పు లేదు కాబట్టి యాక్సెలరేషన్ 0. అందుకే డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఒక స్ట్రెయిట్ లైన్లా ఉంటుంది. ఇక నాన్ యూనిఫామ్ మోషన్లో అంతా దీనికి రివర్స్. అన్ఈక్వల్ డిస్టెన్సెస్, స్పీడ్ మారుతూ ఉంటుంది, వెలాసిటీ మారుతూ ఉంటుంది, మరి యాక్సెలరేషన్ నాన్ జీరోగా ఉంటుంది. అందుకే గ్రాఫ్ ఒక కర్వ్ లాగా వస్తుంది. సరే, గ్రాఫ్స్ కథలు చెప్పడమే కాదు, వాటితో మనం లెక్కలు కూడా చెయ్యొచ్చు. భలే ఉంది కదూ! ఇప్పుడు ఒక డిస్టెన్స్ టైం గ్రాఫ్ నుంచి స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్పీడ్ని కనుక్కోవడం చాలా సింపుల్. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ముందుగా మనకు ఫార్ములా తెలియాలి. స్పీడ్ అంటే దూరంలో వచ్చిన మార్పుని కాలంలో వచ్చిన మార్పుతో భాగించాలి. దీన్నే మనం రైజ్ ఓవర్ రన్ అని కూడా అంటాం. రైజ్ అంటే వర్టికల్గా ఎంత మార్పు వచ్చిందో, రన్ అంటే హారిజాంటల్గా ఎంత మార్పు వచ్చిందో చూస్తాం. సరే, ఇప్పుడు ఈ ఉదాహరణతో చేసి చూద్దాం. మనం పర్పుల్ లైన్ యొక్క మొదటి 4 సెకండ్స్లో స్పీడ్ కనుక్కోవాలి. స్టెప్ 1, ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డిస్టెన్స్ బై చేంజ్ ఇన్ టైం. స్టెప్ 2, లైన్ మీద 2 పాయింట్స్ తీసుకుందాం. ఒకటి స్టార్టింగ్ పాయింట్ 0,0, రెండోది 4 సెకండ్స్ దగ్గరున్న పాయింట్ 4,300. స్టెప్ 3, వర్టికల్ చేంజ్ అంటే రైజ్ ఎంత. దూరం 0 నుంచి 300 మీటర్స్కి పెరిగింది, అంటే మార్పు 300 - 0 ఈజ్ ఈక్వల్ టు 300 మీటర్స్. స్టెప్ 4, హారిజాంటల్ చేంజ్ అంటే రన్ ఎంత. టైం 0 నుంచి 4 సెకండ్స్కి పెరిగింది, సో మార్పు 4 - 0 ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్స్. ఇక ఫైనల్ స్టెప్ 5, రైజ్ని రన్తో డివైడ్ చేద్దాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 300 మీటర్స్ బై 4 సెకండ్స్ అంటే 75 మీటర్స్ పర్ సెకండ్. చూసారా ఎంత సింపులో? ఇప్పుడు మీ వంతు. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో పరీక్షించుకునే సమయం వచ్చింది. ఒక పెన్, పేపర్ తీసుకుని రెడీగా ఉండండి. మీకోసం ఒక ప్రశ్న. ఈ గ్రాఫ్ని ఉపయోగించి గ్రీన్ లైన్ యొక్క మొదటి 8 సెకండ్స్లో దాని స్పీడ్ ఎంతో కనుక్కోండి. ఇప్పుడు ఈ వివరణను ఇక్కడే పాజ్ చేసి మీ అంతట మీరు ప్రయత్నించండి. చేసిన తర్వాత సమాధానం కోసం మళ్ళీ ప్లే చెయ్యండి. ఓకే, అందరూ ప్రయత్నించారని అనుకుంటున్నాను. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. మీ ఆన్సర్తో చెక్ చేసుకోండి. స్టెప్ 1, మన ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్టెప్ 2, మనకు కావలసిన పాయింట్స్ 0,0 మరియు 8 సెకండ్స్ దగ్గరున్న పాయింట్ అంటే 8,275. స్టెప్ 3, చేంజ్ ఇన్ డిస్టెన్స్ అంటే రైజ్ 275 - 0 ఈజ్ ఈక్వల్ టు 275 మీటర్స్. స్టెప్ 4, చేంజ్ ఇన్ టైం అంటే రన్ 8 - 0 ఈజ్ ఈక్వల్ టు 8 సెకండ్స్. ఇక స్టెప్ 5, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 275/8. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకు 34.375 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. మీకు కూడా ఇదే ఆన్సర్ వచ్చిందా? వస్తే వెరీ గుడ్. ఓకే, ఈరోజు మనం మోషన్ గ్రాఫ్స్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం కదా. వాటన్నిటినీ ఒకసారి క్విక్గా గుర్తు చేసుకుందామా? సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, డిస్టెన్స్ టైం గ్రాఫ్లో లైన్ యొక్క వాలు అంటే స్లోప్ మనకు స్పీడ్ని ఇస్తుంది. స్ట్రెయిట్ లైన్ అంటే కాన్స్టెంట్ స్పీడ్. హారిజాంటల్ లైన్ అంటే వస్తువు రెస్ట్లో ఉంది. కర్వ్డ్ లైన్ అంటే స్పీడ్ మారుతోంది. ఈ చిత్రాల ద్వారా మనం ఒక వస్తువు ప్రయాణాన్ని చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఈ పాఠం శ్రద్ధగా విన్నందుకు చాలా సంతోషం. ఈ గ్రాఫ్స్ అనేవి కేవలం ఫిజిక్స్ పాఠాలకే కాదు, నిజ జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తర్వాతి పాఠంలో మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.